మిషనరీ ఐడా స్కడ్డర్ వాళ్ళ నాన్నతో పాటు భారతదేశానికి వచ్చింది ఒక మిషనరీ కూతురు ఆమె. ఆ రోజుల్లో 3 ఆడపిల్లలు కనే సమయంలో, ప్రసవ సమయంలో మగోళ్ళ దగ్గరికి, మగోళ్ళ డాక్టర్స్, ఆడవాళ్ళు గైనకాలజిస్ట్ లేరు, డాక్టర్స్ లేరు. 3 డాక్టర్స్ దగ్గర అందరూ మేలే. 3 ప్రసవించే ఆడపిల్లలు ప్రసవ సమయంలో 3 చచ్చిపోయారు ఆమె కళ్ళ ముందు. వాళ్ళ నాన్నకి తోడుగా వచ్చింది ఆ అమ్మాయి భారతదేశానికి. వెల్లూరు, చిత్తూరు ఆ ప్రాంతంలో వాళ్ళ నాన్న సేవ చేస్తున్నాడు. ఆయన మిషనరీ కూతురు ఐడా స్కడ్డర్. ఆ 3 ఆడపిల్లలు ప్రసవ సమయంలో చనిపోవటం చూసి ఈ ఐడా స్కడ్డర్ ఒక తీర్మానం తీసుకుంది. అరే, భారతదేశంలో ఆడపిల్లలకి, గర్భం ధరించిన ఆడపిల్లలకి ప్రసవ సమయంలో చూసే డాక్టర్స్ లేరు అని త్యజించి తీర్మానం తీసుకొని మరలా అమెరికా దేశానికి వెళ్ళి మెడిసిన్ చదివించి మళ్ళీ భారతదేశానికి అంకితం అయ్యి వచ్చింది. నేను చనిపోయేంత వరకు భారతదేశంలోనే సేవ చేస్తాను. ఐడా స్కడ్డర్ గొప్ప మిషనరీ. మనం బ్రతికేది నీ కోసం కాదు. దేవుని ఇలా అడగండి, ప్రభా నా బ్రతుకు నా కోసం కాదు, నువ్వు ఇచ్చిన ఈ బ్రతుకు వేల మందికి, లక్షల మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, దాని కొరకు నేను బ్రతకాలి. అది బ్రతుకంటే, అదే జీవితం అంటే. నీ పప్పు డబ్బాలు చూసుకుంటా, అబ్బా నిండుగున్నాయిలే. నీ చింతపండు చూసుకుంటా, అబ్బా నిండుగుందిలే. నీ కుక్కను చూసుకుంటా, అబ్బా బాగుందిలే, నేను బాగున్నానులే. కాదు. we are not self controlled, we are Christ centered people. మనం క్రీస్తు కేంద్రితమైన ప్రజలం. యేసు ప్రభు మనకు నేర్పించింది ఏం తెలుసా? మీరు వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకు ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ఊహలో కూడా లేదు నాకైతే. పాషం గారు అంటా ఉండేవాళ్ళు, ఇక్కడుంటే ఇంతవరకే పరిమితం అవుతాం. వద్దు, దేవుడు మన కోసం రాజబాట సిద్ధపరిచాడు. ఈ నలిగి, ఈ వ్యభిచారుల మధ్యలో, ఈ తాగుబోతుల మధ్యలో ఈ సేవ ఎంతకాలం? ఫలింపులేని సేవ నువ్వు చేస్తుంది, ఫలభరితమైన సేవ నువ్వు చేయటంలా. కష్టపడుతున్నావు కానీ అక్కడ ఫలము లేదు. ప్రజలు ఎలా ఉన్నారో నీకు తెలియటంలా. ప్రజలకు ఆశీర్వాదకరంగా వెళ్దాం, ఆశీర్వాద బాటలో నడుద్దాం. వేల మందికి ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. నేను అనుకునేవాడిని, ఏంది తప్పు చేస్తున్నానా? వెళ్ళటం మంచిదేనా? ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళటం మంచిది. సరైన సమయంలో సరైన తీర్మానం తీసుకొని వెళ్ళు. ప్రభు లక్షల మందికి, కోట్ల మందికి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ప్రభు బిడ్డలం మనం మన వరకే ఆశీర్వాదకరంగా ఉండకూడదు. నా గిన్నె నిండి పొర్లేదు. ఎందుకంటే ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. అది క్రైస్తవ్యం. ప్రభు నేర్పించింది అది. ఇతరుల గురించి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏది తక్కువ అవుతుంది అంటే నీకు దేవుడు తోడుగా లేడంటే ప్రశ్నించుకో. ఎక్కడో దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో, బైబిల్ పఠనంలో, వాక్య ధ్యానంలో, వాక్యానుసారంగా జీవించే విషయంలో ఎక్కడో లోపాలు ఉన్నాయి. సరి చేసుకుందాం. దేవుని బిడ్డలకి దేవుడే తక్కువ. కొన్నిసార్లు మాకు వస్తాయండి, ఈ అమ్మాయి 30,000 కట్టాలి అన్నప్పుడు ఆ సెకండ్స్లో కూడా ఉండవు. కానీ ఎంత భారంతో ప్రార్థన చేస్తా, పాస్టర్ ప్రభా ఇది ఎంతకాలం? నీ కోసమే కదా మేము మందిరం కట్టింది, నీ పరిచర్య కోసమే కదా ఇన్ని లక్షలు వెచ్చించింది. ప్రభు ఖచ్చితంగా మనందరికీ విడుదల దయచేయునుగాక. ఖచ్చితంగా తక్కువ లేకుండా గిన్నె నిండి పొర్లే అనుభవాలు నడిపించునుగాక. సమృద్ధిని దయచేయునుగాక.